హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకీ టాక్స్. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు మన దేశంలో పెట్రోల్ రేటు పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీరు పెట్రోల్ ధర తగ్గినట్టు వార్తలు విన్నారా? లేదు కదా. అసలు మన పెట్రోల్ రేటు ఎందుకు పెరుగుతుంది? ఎవరు తయారు చేస్తారు? పెట్రోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోల్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు పెట్రోల్ ఎందుకు డీజిల్ కన్నా ఎక్కువ ధర ఉంటుంది? అసలు పెట్రోల్ పెరగడం వల్ల మనకి నష్టమా, లాభమా? అసలు పెట్రోలు ఎందుకు గవర్నమెంట్ ఎప్పుడు తగ్గించదు? మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పేదా? మన పక్క దేశమైన నేపాల్లో పెట్రోల్ రేటు మన రేట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. అమెరికాలో పెట్రోల్ రేటు ₹71, నేపాల్లో పెట్రోల్ రేటు ₹95. మన ఇండియాలో ఏమో ₹108 నుంచి ₹110 ఉంటుంది. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి మనం ఈరోజు ఆన్సర్స్ తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు ఈ పెట్రోల్, డీజిల్ ఎలా తయారవుతాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇది తెలుసుకుందాం. ఈ పెట్రోల్, డీజిల్ అనేది క్రూడ్ ఆయిల్ అనే ఒక పదార్థం నుంచి బయటకు వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఎక్కడ లభిస్తుందంటే, భూమి లోపల కొన్ని వేల అడుగులు మనం త్రవ్వి తీస్తే మనకి క్రూడ్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ వచ్చిన క్రూడ్ ఆయిల్ని మనం డిస్టిలేషన్ ఒక ప్రాసెస్లోకి పంపిస్తాం. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఒక ఫర్నెన్స్ ఉంటుంది. ఈ ఫర్నెన్స్ లోపలికి మనం ఈ క్రూడ్ ఆయిల్ని పంపించి దానిని హీట్ చేస్తాం. ఒక్కొక్క టెంపరేచర్లో ఒక్కొక్క పదార్థం అనేది బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 నుంచి 205 డిగ్రీ సెల్సియస్ వరకు మనం ఈ క్రూడ్ ఆయిల్ని ఫర్నెన్స్ లోపల హీట్ చేస్తే మనకు పెట్రోల్ అనేది బయటకు వస్తుంది. అలాగే 250 నుంచి 350 డిగ్రీల వరకు మనం ఈ క్రూడ్ ఆయిల్ని ఫర్నెన్స్ లోపల హీట్ చేస్తే మనకి డీజిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలాగ మనకి పెట్రోల్, డీజిల్ అనేది మనకి తయారవుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ శాతం మన ఇండియాలో లభించదు. 15% వరకే మనకి ఇండియాలో లభిస్తుంది. మిగతా 85% మన ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇతర దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అసలు ఈ పెట్రోల్, డీజిల్ ధర ఎలా నిర్ణయిస్తారు? ఈ పెట్రోల్, డీజిల్ ధర అంత రేటు ఉండడానికి కారణాలు ఏందో అనేది మనం తెలుసుకుందాం. ముందు మనం చెప్పినట్టు పెట్రోల్, డీజిల్ అనేది క్రూడ్ ఆయిల్ నుంచి బయటకు వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మన ఇండియాలో తక్కువ ఉంటుందని మనం తెలుసుకున్నాం. సో ఎక్కువ శాతం మన ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటాం. సో ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళకి మనీ పే చేస్తేనే వాళ్ళకి మనకి ఇస్తారు. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఒక బ్యారెల్ యూనిట్ అనేది $80 వరకు ఉంటుంది. సో ఒక్కొక్క బ్యారెల్ని మనం $80 పెట్టి ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న క్రూడ్ ఆయిల్ని మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి ఇచ్చి వీటిని ప్రాసెస్ చేయడానికి మనం పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పినట్టు ఈ క్రూడ్ ఆయిల్ని మనం డిస్టిలేషన్ ప్రాసెస్ చేయాలి పెట్రోల్, డీజిల్ని బయటికి తీయడానికి. సో ఈ క్రూడ్ ఆయిల్ని మనం ఇండియాలో ఉన్న కొన్ని కంపెనీస్కి ఇచ్చి డిస్టిలేషన్ ప్రాసెస్ చేయమని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో రిలయన్స్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి కంపెనీస్ ఈ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేస్తాయి. అంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ని, డీజిల్ని బయటికి తీస్తాయి. ఇప్పుడు మనం ఈ పెట్రోల్, డీజిల్ ప్రైస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా 1 లీటర్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ ₹40 అని అనుకుంటే దాన్ని ప్రాసెస్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, రిలయన్స్ లాంటి కంపెనీస్ ₹7 వరకు ఛార్జ్ చేస్తాయి. నెక్స్ట్ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి ₹10 పడుతుంది. ఇప్పటి వరకు 1 లీటర్ క్రూడ్ ఆయిల్ మీద ఓన్లీ రిఫైన్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికే ₹17 వరకు పడింది. అంటే ఇప్పటి వరకు ₹57 వరకు ఛార్జ్ అయింది. ఈ ₹57 మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఛార్జ్ వేస్తుంది. దీనినే ఎక్సైజ్ డ్యూటీ ఛార్జ్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఛార్జ్ 40 నుంచి 50% వరకు ఉంటుంది. సో ఈ ₹57 మీద 40 నుంచి 50% వరకు అంటే ₹19 to ₹20 వరకు ఉంటుంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డీలర్స్ ఈ పెట్రోల్ని, డీజిల్ని కొనుక్కుంటారు. వాళ్ళు దీని మీద వేసే ఛార్జ్ మినిమం ₹2 నుంచి ₹3 వరకు ఉంటుంది. దాని తర్వాత డీలర్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ కొనుక్కుంటాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్ వేస్తుంది. ఆ ట్యాక్స్నే వ్యాట్ అంటారు. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క విధంగా విధిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యాట్ రూపంలో 31% వరకు ఛార్జ్ చేస్తుంది. అండ్ ఆల్సో అడిషనల్ వ్యాట్ కూడా ఛార్జ్ చేస్తుంది. అడిషనల్ వ్యాట్ అంటే ₹4 పర్ లీటర్ మీద ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తుంది. అంతే కాకుండా రోడ్ డెవలప్మెంట్ సెస్ కూడా యాడ్ చేస్తుంది. అది ₹1 పర్ లీటర్ మీద ఉంటుంది. నా టోటల్ $110 నుంచి $111 వరకు పర్ లీటర్ పెట్రోల్ పడుతుంది. ఇప్పుడు మనం టోటల్ చూసుకుంటే 110 నుంచి 111 వరకు ఉంటుంది పెట్రోల్ ప్రైస్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు పెట్రోల్ ప్రైస్ డీజిల్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుందని. అది అర్థం కావాలంటే మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పెట్రోల్, డీజిల్ మీద ఎంతెంత ఛార్జ్ చేస్తుందనే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఎంతెంత ఛార్జ్ చేస్తుందో తెలుసుకుందాం.
సో పెట్రోల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ₹19 వరకు ఛార్జ్ వేస్తుంది అండ్ డీజిల్ మీద ₹15 వరకు ఛార్జ్ వేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ మీద 31% వరకు ఛార్జ్ వేస్తుంది అండ్ డీజిల్ మీద 22% వరకు ఛార్జ్ వేస్తుంది. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, ఎందుకు డీజిల్ కన్నా పెట్రోల్ మీదే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. పెట్రోల్ అనేది ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే కార్స్ కోసం, బైక్స్ కోసం. అండ్ వేరాస్ డీజిల్ అనేది ఎక్కువగా ట్రాక్టర్స్, ట్రక్స్, లారీస్, ట్రైన్స్ అలాంటి పెద్ద పెద్ద వాహనాలే ఎక్కువ డీజిల్ని వాడతాయి. పెట్రోల్ మీద అధిక మొత్తంలో ట్యాక్స్ వేయడం ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ ఏమని సమాధానం చెప్తా అంటే, పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తే ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే యూజ్ చేస్తారని వాళ్ళ నమ్మకం. అండ్ ఆల్సో పెట్రోల్ని తక్కువ రేటుకే మనం ప్రొవైడ్ చేస్తే ప్రజలు ఎక్కువ కార్లు, బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. అండ్ ఆల్సో డీజిల్ మీద తక్కువ ప్రైస్ వేయడానికి కారణం ఎందుకంటే డీజిల్ మీద ఎక్కువగా వేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువైపోతే మనం తీసుకునే ప్రతి నిత్యావసర వస్తువు రేటు పెరిగిపోతుంది. సో అందుకే పెట్రోల్ మీద ఎక్కువ ప్రైస్ వేస్తారు, డీజిల్ మీద తక్కువ ప్రైస్ వేస్తారు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, వేస్తే వేస్తారు బ్రో ట్యాక్స్, తప్పే ఉంది, కానీ ఎందుకు అంత ట్యాక్స్ వేయడం? అంత ట్యాక్స్ వేయడం వల్ల దేశానికి ఏం లాభం ఉంటుంది అని అనిపించవచ్చు. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్స్ ఊరికే వేయదు. ఇక్కడ మనం చూస్తే పెట్రోల్, డీజిల్ అనేది ప్రతి ఒక్కరు వాడే ఒక వస్తువే. వాళ్ళ వాళ్ళ వాహనాలకి ప్రతిరోజు వేపిస్తూనే ఉంటారు. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల కోట్ల వరకు సంపాదిస్తుంది. సో ఈ డబ్బుని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ దేనికి ఉపయోగిస్తాయంటే ఈ డబ్బులు వెల్ఫేర్ స్కీమ్స్కి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి, బిల్డింగ్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి, అలాంటి పనులకి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల మనకు నష్టమా, లాభం అనేది మనం తెలుసుకుందాం. చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ వాహనాల మీద డిపెండ్ అయి ఉంటాయి. వాహనాలు ఎప్పుడు నడుస్తాయి? పెట్రోల్, డీజిల్ పోస్తేనే నడుస్తాయి. చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయో ఆటోమేటిక్గా మనం వాడే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ ధరలు పెరిగిపోతాయో మన సేవింగ్స్ తగ్గిపోతాయి. మన చదువుకి, ఫుడ్కి, మనం కొనుక్కునే వస్తువులకి అన్నిటికీ మనం ఖర్చు తగ్గిపోతుంది, కానీ పెట్రోల్ ధరలకు మాత్రం రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్, ఎప్పుడైనా గవర్నమెంట్స్ పెట్రోల్ రేట్లు తగ్గించాయా? తగ్గిస్తే ఎప్పుడు తగ్గిస్తాయి అని అనుకోవచ్చు. పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. ఎప్పుడు తగ్గుతాయి అంటే ఎలక్షన్స్కి ముందు తగ్గుతాయి. అది కూడా ఎలక్షన్స్ ముందే ఎందుకు తగ్గుతాయి అంటే ఓట్ల కోసం. గవర్నమెంట్స్ ఎలక్షన్స్ ముందే తగ్గించడానికి కారణం ఎక్కువ శాతం ఓట్ల కోసం అని అనుకుంటే, ఇంకోటి మన ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఫ్రీబీస్కి అలవాటు పడిపోయారు. లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని, ఫ్రీ ల్యాప్టాప్స్ అని, ఫ్రీ బుక్స్ అని, ఫ్రీ సైకిల్స్ అని, లైక్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని, ఫ్రీ వాటర్ అని, ఇలాంటి ఫ్రీబీస్కి ఎక్కువగా ప్రజలు అలవాటు పడిపోయారు. సో అందుకే గవర్నమెంట్స్ కూడా ఎక్కువగా వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఈ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఎందుకంటే మన ప్రజల యొక్క మైండ్ సెట్టే. సో ఇలా ప్రజలు ఎక్కువ ఫ్రీబీస్ అలవాటు పరిపేసరికి సో వాళ్ళకి డబ్బులు కావాలి ఇలాంటి ఫ్రీగా స్కీమ్స్ ఇవ్వడానికి. ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు కావాలి. సో వాళ్ళకి డబ్బులు కావాలంటే ఇలాంటి వాటి మీద ట్యాక్స్ వేస్తేనే వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మనకి ఫ్రీబీస్ని ఎక్కువగా ఇస్తారు. సో ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాలంటే ఒకటేనండి, మనకి మన మైండ్ సెట్ మారాలి. మనం ఫ్రీబీస్కి అలవాటు అవ్వకుండా ఉండాలి. అప్పుడే మనకి ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయి. అప్పుడు మనకే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ బ్రో, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు యూఎస్లో ₹71 పెట్రోల్ ప్రైస్ అన్నావు కదా, అండ్ నేపాల్లో ₹95 పెట్రోల్ ప్రైస్ అన్నావు కదా, వాళ్ళు ఎలా అంత తక్కువ రేటుకి అమ్మగలుగుతున్నారు అని డౌట్ రావచ్చు. ఫస్ట్ మనం యూఎస్ చూసుకుంటే, యూఎస్ అనేది డెవలప్డ్ కంట్రీ. యూఎస్కి మనలాగా పెట్రోల్ వీటి మీదే ఒక ట్యాక్స్ వేస్తేనే కాదు డబ్బులు సంపాదించారు. యూఎస్కి చాలా మార్గాలు ఉంటాయి. యూఎస్ అనేది ఒక డెవలప్డ్ కంట్రీ. అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి, ఎంతో రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి డబ్బులు సంపాదించడానికి. వేరాజ్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి చాలా కొన్ని మార్గాలే ఉంటాయి డబ్బులు సంపాదించడానికి. అందులో పెట్రోల్, డీజిల్ లాంటిది ఒకటి మార్గం. సో యూఎస్కి చాలా పెద్ద డెవలప్ కంట్రీ కాబట్టి ఆ పెట్రోల్ అనేది వాళ్ళకి ఒక మెయిన్ వనరు కాదు డబ్బులు సంపాదించడానికి. అందుకే వాళ్ళు పెట్రోల్, డీజిల్ మీద చాలా తక్కువ ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు మనం నేపాల్ గురించి చూస్తే, నేపాల్ అనేది మన దగ్గర నుంచి పెట్రోల్ కొంటుంది. మనకన్నా వాళ్ళు చాలా తక్కువ రేటుకే పెట్రోల్, డీజిల్ అమ్ముతారు. ఎలాగా అని చూస్తే, ఇప్పుడు మనం నేపాల్ విషయంకి వద్దాం. నేపాల్ ఎలాగా మన దగ్గర నుంచి పెట్రోల్ కొన్నా కానీ
పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ మన దేశంలో ఉన్న పెట్రోల్ ప్రైజెస్ కన్నా నేపాల్‌లో ఉన్న పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ తక్కువగా ఎలా ఉంటాయని మనకి అనిపించొచ్చు. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియా నేపాల్‌కి ఓన్లీ నార్మల్ కాస్ట్ ద్వారానే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రొవైడ్ చేస్తుంది. వాటి మీద ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ గాని వేయదు. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ నేపాల్‌కి సబ్సిడీ కింద మన ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఎందుకు సబ్సిడీ కింద నేపాల్‌కి ఇస్తుందంటే ఒక మంచి హెల్తీ రిలేషన్‌ని నేపాల్ నుంచి మనం పొందడానికి ఇండియా ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ నేపాల్‌కి వెయ్యదు. ఒకవేళ మన ఇండియా నేపాల్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ సబ్సిడీ కింద ఇయ్యకపోతే నేపాల్‌లో ఉండే ప్రజలు అధిక మొత్తం ధరల్లో పెట్రోల్‌ని, డీజిల్‌ని కొనుగోలు చేయాల్సొస్తుంది. సో అలా కొనుగోలు చేయాలంటే వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బు ఉండాలి. నేపాల్ అనేది ఒక చిన్న కంట్రీ. అక్కడ ఎకనామిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఇండియా చార్జెస్ పెంచుతుందో అక్కడ ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ జరుగుతుంది. అక్కడ ఉన్న నేపాల్ యొక్క కంట్రీ ఎకనామిక్ కూడా పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో అందుకే నేపాల్‌కి ఇండియా అనేది ట్రాన్స్‌పోర్టేషన్‌ని సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఇలా ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ మన సబ్సిడీ రూపంలో నేపాల్‌కి ఇస్తే నేపాల్‌కి మనకి ఒక మంచి రిలేషన్‌ని డెవలప్ చేసుకోవచ్చు. దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే నేపాల్‌కి పక్కనే చైనా లాంటి కంట్రీ పెద్ద కంట్రీ ఉంది. సో చైనా నుంచి ఎప్పుడైనా మనకి ఒక పెద్ద ముప్పు రావచ్చు. సో అలాంటి కంట్రీని మనం ఎదుర్కోవాలంటే దాని పక్కన ఉన్న నేపాల్‌ని మనం ఒక ఫ్రెండ్‌షిప్ దేశంగా భావించాలి. సో అలాంటి ఫ్రెండ్‌షిప్‌ని డెవలప్ చేయాలంటే ఇలాంటి సబ్సిడీస్‌ని మనం నేపాల్‌కి ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మన ఇండియా నేపాల్‌కి ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కంట్రీ లాగా నిలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పెట్రోల్, డీజిల్ యొక్క ధరలు ఎలా పెరుగుతాయి, దాన్ని నిర్ణయించేది ఎవరనేది నేను ఈ వీడియోలో స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ పెట్రోల్ గురించి, డీజిల్ గురించి. మీకు గాని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్‌కి, ప్రతి లైక్‌కి నాకు ఒక మోటివేట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పొందాలనుకుంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు దక్కుతుంది. సో నా పేరు వెంకటేష్, సైనింగ్ ఆఫ్. బై బై.